నెబులైజర్ వాడటమే కాదు, దాన్ని క్లీన్ చేసి స్టోర్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అలా చెయ్యకపోతే మీరు మళ్ళీ వాడినప్పుడు అందులో బ్యాక్టీరియా బిల్డప్ అయిపోయి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్. ఇది నెబులైజర్ మెషిన్. ఇక్కడ మెషిన్ వైర్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాటర్తో అస్సలు క్లీన్ చేయకూడదు. ఓన్లీ శానిటైజర్తోనే క్లీన్ చేయాలి. అది కూడా శానిటైజర్ మీద ఇలా ఒక క్లాత్ తీసుకుని శానిటైజర్ వేసి దాంతో క్లీన్ చేయాలి. అలాగే దీనికి చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి చూసారా, ఈ పక్కన మనం ఆ ట్యూబ్ పెట్టే చోట అక్కడ కూడా దుమ్ము బాగా పేరుకుపోతుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత మన మౌత్ పీస్ ఉంది చూసారా, ఇక్కడ మనం ఏదైతే నోసుకు పెడతామో అది, అక్కడ ఇది చాలా బ్యాక్టీరియా చేరిపోతుంది. అక్కడే మెయిన్గా ఎక్కువ వాటర్ ఉంటుంది అన్నమాట. సో ఈ మొత్తం ఇలా పీసెస్గా పాటలుగా విడిపోతుంది. జాగ్రత్తగా తీయండి ఇరగ్గొట్టకుండా. ఒక బౌల్లో హాట్ వాటర్ వేసుకుని అందులో మన డిష్ వాష్ ఉంటుంది కదా, అంటులు తోమడానికి వాడతాం లిక్విడ్, అది 1 చుక్క 2 చుక్కలు మాత్రమే వేసి, ఎక్కువ వేయకూడదు. డిటర్జెంట్లు వేయద్దు, షాంపూలు వేయద్దు, అది మాత్రమే వేయండి. వేసి ట్యూబ్ తప్పించి అన్నీ శుభ్రంగా హాట్ వాటర్లో పెట్టండి. 15 మినిట్స్. గుర్తుంచుకోండి, ట్యూబ్ పెట్టద్దు, వీటిని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టద్దు. ఇలా 15 మినిట్స్ ఉంచాక ఇవి క్లీన్గానే అయిపోతాయి. అయితే ట్యూబ్ పెట్టద్దని అక్కడ పెట్టానన్నారు అనుకుంటున్నారు కదా, అది ఎందుకు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని మళ్ళీ క్లీన్ వాటర్లో, హాట్ వాటర్లో కడిగేసి మళ్ళీ ఇలా హాట్ వాటర్లో ఒక 5 నిమిషాలు పెట్టండి. ఇందాక ట్యూబ్ పెట్టద్దన్నాను కదా, ట్యూబ్లో చాలా వాటర్ ఉండిపోతాయి. ఎలాగో ఇందులోంచి వెళ్ళేది ఎయిరే, గాలి కారనిచ్చి బయట తుడిచేస్తే సరిపోతుంది. కానీ దీంట్లో కనుక మనం వాటర్లో నానేస్తే ఇలా వాటర్ ఉండిపోయి ఇది బ్యాక్టీరియా కింద ఫామ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఫోర్సెప్స్ మాత్రమే వాడాలి. వీటన్నిటిని హాట్ వాటర్లో వేసాక ఒక మంచి క్లీన్ కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఇలా ఫోర్సెప్స్ ఇవన్నీ పెట్టండి. ఈ కాటన్ క్లాత్ కేవలం ఇవి డ్రై చేయడానికే వాడండి. తర్వాత ఇది పల్చగా ఉండాలి. ఇలా ఎండ తగలకుండా ఫ్యాన్ కింద దాని మీద దుమ్ము పడకుండా ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టేసిన వాటిని మళ్ళీ ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి లోపల పెట్టేయచ్చు. ఒక డబ్బాలో కూడా వేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. కానీ దుమ్ము తగలకుండా, తేమ తగలకుండా చూసుకోవాలి. సిలికాన్ జెల్ ప్యాకెట్లు దొరుకుతాయి, అమెజాన్లో కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఆ వస్తువులు ఈ వస్తువులు వేసి అదొకటి వేసేయండి. ఇందులో వేసేసి క్లీన్గా పెట్టేసుకోండి. ఇందులో మనం ట్యూబ్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ ట్యూబ్ ఇందాక మనం వాటర్లో వేసాం కదా, ఇప్పుడు చూడండి 2 days అయినా కూడా అసలు అందులోంచి పోవాలి. దీన్ని ఏదైనా హుక్ తగిలిచ్చేసి గాలి కారనివ్వటమే, అంతేకాని తడపకూడదు అనమాట. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాం, చాలా ఈజీగా నేర్చుకున్నాం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫాలో చేయటం మర్చిపోవద్దు. షేర్ కూడా చేయండి, ఇంకోళ్ళకి ఉపయోగపడాలి కదా. అలాగే మీకోసం మీరు సేవ్ చేసుకోండి. బాయ్.